వెల్కమ్ టు స్క్రీన్ సమాచారం. ఈరోజు కుటుంబస్థాన్ గురించి మాట్లాడుకుందాం. తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టిందనే చెప్పుకోవచ్చు. G5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. కుటుంబస్థాన్ అంటే ఫ్యామిలీ మ్యాన్ స్టోరీ, మొత్తం ఫ్యామిలీ మ్యాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సగటు మిడిల్ క్లాస్ అబ్బాయి కష్టాల్ని కాస్త వినోదాత్మకంగా, కాస్త ఎమోషనల్గా చూపించారు. డబ్బు లేకపోతే సొంత మనుషులు కూడా గౌరవించరని, సమాజం కూడా చాలా తక్కువ చూపు చూస్తుందనే పాయింట్లని చాలా చక్కగా చూపించారు దర్శకులు. నవీన్ తక్కువ కులానికి చెందిన వెన్నెలను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అత్తగారు కోడల్ని చీటికి మాటికి దెప్పి పొడుస్తూ ఉంటారు. యాడ్ ఏజెన్సీలో నవీన్ పనిచేస్తుంటాడు. అనుకోకుండా ఒక చిన్న గొడవ వలన అతని జాబ్ పోతుంది. అప్పుడు మొదలవుతాయి మన హీరో కష్టాలు. ఇంట్లో వాళ్ళ కోరికలు, అవి తీర్చాల్సిందే అని వాళ్ళు పట్టుబడుతూ ఉంటారు. మరి ఉద్యోగం పోయిన తర్వాత నవీన్ అవన్నీ ఎలా మేనేజ్ చేశాడు, ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం పోయిందా అనేది చెప్పాడా లేదా అనేది ఈ కథ. నవీన్ క్యారెక్టర్తో పాటు ధీటుగా అతని బావ క్యారెక్టర్ ఉంటుంది. ఒక మెసేజ్ఫుల్గా ఈ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అతని బావ ప్రతిదానికి కాంప్రమైజ్ అయితేనే నెగ్గుకొస్తామనే పాయింట్ మీద ఉంటాడు. దానికి వ్యతిరేకంగా మన హీరో ఉంటాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మూవీ చూస్తేనే అర్థమవుతుంది. డబ్బు లేకపోతే జీవితం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా మారిపోతారనేది చాలా చక్కగా చూపించారు. మూవీలో కొన్ని సన్నివేశాలు చూస్తే చాలా ఎమోషనల్ అవుతాము. అవి చూస్తేనే అర్థమవుతుంది చెప్పేదానికంటే కూడా. ఓవరాల్గా సినిమా చూస్తే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ బయోగ్రఫీని చూసినట్టుగా అనిపిస్తుంది. జీతం సరిపోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటే దీంట్లో ఆన్లైన్లో యాప్లో ఇప్పుడు అప్పులు తీసుకోవడం ఎక్కువైపోయింది. దాన్ని కూడా అప్పులు తీసుకోవడం వల్ల ఎదురయ్యే పరిస్థితులను కూడా చాలా చక్కగా చూపించారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేదు. ఒక మెసేజ్ఫుల్ మూవీ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు ఇది చూసి మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.